పొడుగు వంకాయలండి. వీటిని 4 పక్షాలుగా మనం కట్ చేసుకోవాలి. పొడుగు వంకాయలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సన్నగా ఉంటే కనుక రెండు భాగాలకు మాత్రం ఇప్పుడు చేసుకున్న విధంగానే చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇవి త్వరగా మగ్గుతాయి ఆయిల్లో. ఈ 4 భాగాలుగా చేసుకుంటే సన్నగా అయిపోయి ముక్కలు ఒక్కోసారి విడిపోతాయి అన్నమాట మనం ఫ్రై చేసేటప్పుడు. అందుకని 2 భాగాలుగా చేసుకోండి, లేదా పర్వాలేదనుకుంటే 4 భాగాలు చేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయల కోసం మనం బాండీ పెట్టేసి వేగడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, 1 కప్పు వరకు. నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు. నేను మీ సంయుక్త. అందరు బాగున్నారు కదండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన కిచెన్లో సూపర్ ఫ్రై, వంకాయ పల్లి ఫ్రై అండి. చాలా సూపర్గా ఉంటుంది. మా ఆయన అస్సలు ముట్టుకోడండి. వంకాయల్ని ద్వేషించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది మా ఆయనే. కానీ తినాలి, నేను చేస్తున్నాను కాబట్టి. మేము వారానికి 2 సార్లు చేస్తాము కంపల్సరీ. పాపం తింటాడు. మొదట్లో అస్సలు తినేవాడు కాదు, తర్వాత అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడండి ఈ వంకాయల్ని మనం ఆయిల్లో వేసేసుకుందాము. ఉప్పు నీళ్ళల్లో ముందుగా వంకాయల్ని శుభ్రం చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ 2-3 సార్లు కడిగిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో ఈ వంకాయల్ని కట్ చేసి వేసుకోవాలి. మనకి పెస్టిసైడ్స్ బాధ ఒకటి ఉంది కాబట్టి ఉప్పు నీళ్ళల్లో కొంచెం ముందు కూరగాయలు కడుక్కున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ మనం వేసేసాము. నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి. మామూలు అల్యూమినియం ప్యాన్ కానీ ఐరన్ ప్యాన్ కూడా బాగానే ఉంటుంది. అల్యూమినియం తీసుకున్నామంటే అడుగంటుతుంది అనమాట. అందుకోసమని మనం నాన్ స్టిక్ అయితే అడుగంటకుండా మనకి కావలసిన విధంగా వస్తుంది కూర. ఇదిగండి, ఉప్పు కొంచెం వేసేసుకున్నాను. ఎందుకంటే వంకాయలు మనం ఉప్పు నీళ్ళల్లోనే వేసుకున్నాం. ఇప్పుడు వేయించేటప్పుడు కూడా ఉప్పు వేసుకుంటే కొంచెం వంకాయలకు పడుతుంది. పసుపు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఈ వంకాయ ఫ్రైకి కావలసిన మసాలా చూద్దాము. ఫస్ట్ అండి, పల్లీలు వేయించుకోవాలి. నేను వేయించుకొని సగం పొట్టు తీసాను, పూర్తిగా పొట్టు తీయలేదు. మనకు కావలసినన్ని పల్లీలు వేసుకుందాం. సుమారుగా 1 కప్పు. ఇవి 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర. ఇవి రోస్ట్ చేశానండి, డ్రై రోస్ట్ చేసి పెట్టాను. వెల్లుల్లిపాయలు 2 తొక్క తీయకూడదు. ఎండు కొబ్బరి 1 చిన్న చిప్ప ఎండు కొబ్బరి. కారము 1/2 కప్పు తీసుకున్నాను. ఈ కారం కొంచెం స్పైసీగానే ఉంది. పసుపు, ఉప్పు. ఇప్పుడు మనం ఈ మసాలా అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం రోట్లో ఏ విధంగా అయితే దంచితే మనకు కన్సిస్టెన్సీ వస్తుందో అదే విధంగా మనం మిక్సీలో జార్లో వేస్తున్నాము. ముందుగా కారం వేసేద్దామండి. ముందుగా కారం వేస్తే ఏమైందంటే ఈ ఎండు కొబ్బరి వేసిన పల్లీలు వేసిన చుట్టుకోకుండా ఉంటుంది అనమాట మనకి. అందుకని ముందుగా పొడి కారం వేసేసాము. ఇది మసాలా కారం కాదు, మామూలు కారమే, పచ్చళ్ళ కారం. అందులో వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, పల్లీలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇది పల్లీ కారం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. నేను సుమారు 1 కప్పు వేశాను. ఇందులో కారానికి సరిపడా ఉప్పు. మనం ఆల్రెడీ కొంచెం వంకాయల్లో వేసుకున్నాము, ఇప్పుడు కారంలో వేసుకుంటున్నాం. ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. పసుపు కొంచెం వేసుకుంటున్నాము. ఇది మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా కొద్దిగా చింతపండు అండి, 2 రెమ్మల చింతపండు వేయాలి, లేకపోతే చప్పగా ఉంటుంది కారం. అందుకోసమని చింతపండు వేస్తున్నాం. అలాగే కడిగి ఆరబెట్టుకున్న తడి లేకుండా చేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఎందుకంటే ఈ కారం మిగిలితే మనకు నిలవ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ వేసి కచ్చాపచ్చాగా పప్పులు కనపడే విధంగా మనం రోట్లో దంచుకుంటే ఏ విధమైన కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం చివర్లో వెల్లుల్లిపాయలు వేస్తున్నాం. ముందుగా ఎప్పుడు అన్నీ వేసాం కదా అని వెల్లుల్లిపాయలు కూడా వేయకూడదు. వెల్లుల్లిపాయలు వేస్తే కారం నలగకుండానే శుద్ధగా అయిపోతుంది అనమాట. అందుకోసం వెల్లుల్లిపాయలు ఎప్పుడు కూడా కారపొడి వేసిన తర్వాత చివర్లో వేయాలి. చూడండి కారపొడి ఎంత బాగా వచ్చిందో. ఇంకా కొంచెం మెత్తగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇంకా బాగుండదు. టేస్ట్గా ఉండాలి, మనకి రోట్లో నూరిన ఫీలింగ్ రావాలి అంటే మాత్రం మనం ఇలాగా కచ్చాపచ్చాగా చక్కగా ఆను ఆఫే తిప్పకూడదండి మిక్సీ. ఆను ఆఫ్ ఒక 4 సార్లు చేస్తే మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అనమాట.
మనకి కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఆ కాంబినేషన్ వంకాయకి చాలా బాగుంటుంది. కొత్తిమీర పుదీనా కూడా వేస్తే నా దగ్గర లేవు కాబట్టి నేను కరివేపాకు ఒక్కటే తీసుకున్నాను. ఇప్పుడు వంకాయలు వేగినాయండి. చూడండి వంకాయ మగ్గిపోయింది చూడండి. మనం పెద్ద పెద్ద వంకాయలు వేసాం కదా, త్వరగా మగ్గిపోతాయి. పొడవు వంకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాను. అలా రోస్ట్ అవ్వాలన్నమాట, ఆయిల్లో మనకు రోస్ట్ అవ్వాలి. ఇది అల్యూమినియం బాండీ అయితే మనకు మాడిపోద్ది. నాన్ స్టిక్ అయితే మనకు కావలసినంత విధంగా వేయించుకోవచ్చు, మాడకుండా వేయించుకోవచ్చు. అట్లా రెడ్ కలర్లో రోస్ట్ అవ్వాలండి. ఇప్పుడు అన్నీ తిరగేసుకున్నాం కదా, మనము చేసుకున్న కారాన్ని మనకు ఎంత కావాలో చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడటానికి. కారం సువాసన వెదజల్లుతుంది ఇంట్లో కూడా. ఆ పల్లీలు, కారం, కరివేపాకు, వెల్లుల్లిపాయ చక్కటి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం కావలసినంత కారాన్ని మనం తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చు. ఆ మొత్తం కూడా వేసుకోవచ్చు తినగలిగితే. లేదు అంత తినలేము అనుకుంటే మనకి కూరకు సరిపడా మాత్రం వేసుకోవాలి. ఈ కారము ఆయిల్లో వేగి మనకు బాగుంటుందండి, తినటానికి కూడా టేస్ట్గా ఉంటుంది, నిలవ ఉంటుంది కూడా. ఒక 4-5 రోజులు ఈ వంకాయలు బయట పెట్టినా కానీ ఏం కాదు. ఇదిగండి ఇప్పుడు ఇట్లా కారం వేసేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకుందాము. ఈ వంకాయలు మనం ఎందుకంటే పొడవు వంకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి కొంచెం తిరగేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకుందాము. ఈ గుత్తి వంకాయలు కనుక అయితే, గుండ్రటి వంకాయలు చిన్న వంకాయలు కనుక అయితే మనకి ఇట్లాగా చిదరవన్నమాట. కాయ అట్లాగే ఉంటుంది, మనం మసాలా పెట్టిన కదలకుండా ఉంటుంది. కానీ వాటికంటే కూడా ఈ పొడవు వంకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి. కర్నూలు వంకాయ తెలుసు కదా, తెల్ల వంకాయ, గుండ్రటి వంకాయ, ఆ వంకాయ ఒకటి. ఈ బ్లూ వంకాయ, పొడవు వంకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కారం సరిపడలేదు, ఇంకా సరిపోయినట్టు అనిపించట్లేదు, అందుకోసం నేను మళ్ళీ వేసుకుంటున్నాను. కారం బాగా ఇష్టం అయితే కనుక మొత్తం వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారాన్ని మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి. ఇడ్లీ, దోశల్లోకి, ఉప్మాలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేద్దాము. ఇప్పుడు మిగిలిపోయిన కారాన్ని ఒక జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇందులోనే ఉప్పు ఉంది, చింతపండు ఉంది, కరివేపాకు ఉంది, పల్లీలు అన్నీ ఉన్నాయి. ఇది పల్లీ కారము. ఇది దోశ మీద చల్లుకోవచ్చు, ఉప్మాలో తినచ్చు, ఇడ్లీలో తినచ్చు, అన్నంలో సూపర్గా ఉంటుంది నెయ్యి వేసుకుంటే. ఇదండి కారం అంతా కూడా మనం వేసిన కారం మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా తిరగేసుకుందాము. ఇవి మనకి తిప్పడానికి రావండి ఇలాగ, ఎందుకంటే పొడవై కాబట్టి చుట్టుకుంటూ ఉంటాయి మన అట్ల కాడకి. కానీ చిదరకుండా జాగ్రత్తగా తిప్పుకోవచ్చు. కాడలు ఉంచుకుంటే కనుక మనకి ఈజీ అనమాట వీటిని అటు ఇటు తిప్పుకోవడం. ఇప్పుడు అయిపోయిందండి. నేను ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఆయిల్ కూడా మనకు తగినంతే. ఇదిగోండి వంకాయ మొత్తం మనం ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇట్లాగా పొడవు వంకాయలు కాబట్టి మనం కాడలు ఉంటే కాడంతా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. అవి వంకాయ మాకు ఇంట్లో అందరం తింటామండి బాగా. మా ఆయన ఒక్కడే తింటాం కానీ పెడతాం, ఎందుకంటే మరి తినాలి కదా అందరూ చేసుకున్నప్పుడు. అది కూడా చాలా ఇష్టం. ఏం భయం అయిందిరా నీకు? ఎందుకండి అది కారం ఎంత చక్కగా కలుస్తుంది. మనకు వేరే కూర కూడా అవసరం లేదు, దీంతోనే తినేయచ్చు. నేను ఈరోజు దోసకాయ పప్పులోకి చేశాను, అసలు కూర కూడా అవసరం లేదు, ఈ కారమే సరిపోతుంది మనకి. వేడిగా ఉంది, మాడిపోతుంది చెయ్యి. వంకాయని కొట్టలేదు ఏ వెజిటేబుల్ కూడా. సూపర్. తిన్నాను.
తించు వేడిగుంది అందుకు. ఇదిగోండి అవి కూడా కారం పచ్చళ్ళు బేసన్లో కలిపితే తింటాడు బాగా బ్రహ్మాండంగా. అటు తిరిగి చెప్తున్నాను. ఎలా ఉంది? సూపర్ అండి. పెద్దగా చెప్పాలి. సూపర్ అండి. అంటే ఎందుకు డ్యాన్స్ వేస్తున్నాను ఇప్పుడు చూడండి. వంకాయకి శత్రువు అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ శత్రువు తింటాడు. వంకాయ తిన్నోడు చెప్తేనే బాగుంటది, నమ్మాలి మీరు. బాగుంది. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, చాలా బాగుంటది. రసంలోకి సాంబార్లోకి చాలా చాలా బాగుంటది. పప్పు ఒట్టిగా ఇట్లనే తినొచ్చు. ఇంకోటి వేసి ఇంకో ముద్ద పెట్టాలా? సూపర్ అండి. మామూలుగా లేదు. పల్లి కారం వేసుకున్నాం కదా, కారం కూడా ఎక్కువ కారం లేదు, తక్కువ కారం లేదు, మీడియం ఉంది. ఇప్పుడు మీకు కారపొడి చేశాను కదా, ఆ కారపొడి కూడా చూపిస్తాను. కొంచెం నెయ్యి వేసుకొని చూపించండి. ఇది ఇంట్లో చేసిన నెయ్యి. ఇది ఇంట్లో నేను చేసిన నెయ్యి. ఇదిగోండి కారపొడి. ఇట్లా నెయ్యి వేసి కలుపుకొని ముద్ద చేసుకొని తింటే మామూలుగా ఉండదు. కూరలు గీరలు సాంబార్లు చికెన్ల మాటలు ఏం పనికిరావు వీటి ముందు. తిరిపోయింది, మామూలుగా లేదు అసలు. సూపర్గా ఉంది. ఎలా ఉందిరా? సూపర్గా ఉంది. అసలు ఈ వంకాయలో వేసిన కారం అయితే అద్దరిపోతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రుచుల ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేయండి. ఇంకేదైనా కావాలంటే కూడా చెప్పండి, నేను కమెంట్స్ ఆన్ చేస్తాను. నాకు రాకపోయినా కానీ నేను ట్రై చేసి చూపిస్తాను. ఈరోజు చేసిన వంకాయ మాత్రం అసలు మాటలు లేవు చెప్పడానికి. చాలా సూపర్గా ఉంది. ఇట్లా పొడుగు వంకాయలతో చేసుకుంటే మీరు చాలా బాగుంటుంది. లేకపోతే తెల్ల వంకాయలు తెలుసు కదా, గుండ్రటివి, అవి చాలా బాగుంటాయి. బాగా నల్లగా ఉండి గుండ్రంగా ఉన్న వంకాయలు అస్సలు తీసుకోవద్దు, చాలా చేదు వస్తాయి. మనం పులుసులో వేసుకున్న చేదు వస్తాయి, ఇట్లా ఫ్రై చేసుకున్న కూడా చేదు వస్తాయి. గీతలు వంకాయలు బాగుంటాయి. మళ్ళీ తెల్ల వంకాయ, ఈ పొడుగు వంకాయ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటాయండి. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.